హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ సంక్రాంతి పండుగకి మా అమ్మ చేసిన అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సంక్రాంతి పండుగ అంటే మనకు ముందుగా స్వీట్ అనేది అరిసెలు చేస్తారండి చాలామంది. నేను చెప్పినట్టు ఇలా చేస్తే అరిసెలు చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. దానికోసం ముందుగా నేనైతే 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నా, అంటే ఒక గ్లాస్ తీసుకున్నా. ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. రైస్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి మనం 24 అవర్స్ నానబెట్టుకోవాలి రైస్ని. అంటే ఇలా ఒకే మధ్యలో రైస్ని 2-3 టైమ్స్ కడగండి, లేదా స్మెల్ వస్తాయి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకొని, పొడి క్లాత్లో వేసుకొని ఆ రైస్ని కొంచెం తడిపోయేలాగా ఆరనిద్దాము. తర్వాత ఒక మిక్సీ జార్లో రైస్ని వేసుకొని బాగా పౌడర్లా చేసుకుందాము. చేసుకుని ఆ జల్లెడలో వేసుకొని జల్లెడించుకోవాలి. ఎందుకంటే మన ఉండలు పలుకులు అలా ఉంటాయి కదండి, అందుకని జల్లెడ చేసుకోవాలి. తర్వాత ఒక బెల్లం తీసుకోవాలి. నేనైతే 250 గ్రామ్స్ రైస్కి 180 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. మామూలు కిలోకి అయితే 750 గ్రామ్స్ తీసుకుంటారు బెల్లం. నేను ఇక్కడ కొంచెమే చేసా మా అమ్మ చేత. తర్వాత ఒక కడాయిలో బెల్లం వేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నా అండి. తర్వాత తిప్పుకుంటూ ఉండాలి ఆ బెల్లం కరిగేదాకా. అంటే మన స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇదివరకైతే అరిసెలండి రోట్లో నూరేవాళ్ళు. మేము చదువుకునే టైంలో అయితే మా అమ్మగారు వాళ్ళు ఉదయాన్నే లేచి రోల్లో వేసి నూరుతూ ఉండేవాళ్ళండి అరిసెల కోసం. ఇప్పుడు అన్నీ మిక్సీ వేస్తున్నారు. కానీ ఇలా బాగా తిప్పుకుంటా పాకం వచ్చేలా ఉంచుకోవాలండి. అంటే ఉండపాకం అంటారు కదండి, అట్లా రావాలి. తిప్పుతూ ఉంది మా అమ్మ అయితే. సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చే పిండి వంటలండి. దాంట్లో అరిసెలు మెయిన్. ఎవరింట్లో అయినా అరిసెలు చేయాల్సిందే సంక్రాంతి పండగకి. ఇలా బాగా కరిగేదాకా ఉంచుకోవాలి. తిప్పుకొని పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. అదిగోండి ఇలా ప్లేట్లో వాటర్ వేసి కొంచెం బెల్లం వేసి అలా ఉండలాగా అయ్యేలాగా అవ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది గిన్నె పక్కన పెట్టుకుని పిండి వేసుకుంటా తిప్పుకుంటూ ఉండాలండి. ఇది ఒకళ్ళైతే చేయలేము, ఇద్దరు ఉండాలి. అంటే ఒకళ్ళు పిండి వేస్తా కలుపుతూ ఉంటే త్వరగా అయిపోయింది, ఈజీగా అయిపోయింది ప్రాసెస్. నేనైతే పిండి వేస్తూ ఉన్నా, మా అమ్మ కలుపుతూ ఉన్నారు. దాంట్లో తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకున్నాను. నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసామండి. ఇలా బాగా తిప్పుతూ ఉండాలి, బాగా కలిసేదాకా. అంటే స్మూత్గా వస్తుంది పిండి బాగా మంచిగా. దీంట్లో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసామండి. మేము పిండిలోనే యాడ్ చేసాము నువ్వులు. కొంతమంది కలిపేటప్పుడు యాడ్ చేస్తారు. తర్వాత ఒక కవర్ మీద అవి ఉండల్ని ఒత్తుకుంటా కడాయి పెట్టుకొని ఆయిల్ కాగాక దాంట్లో వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు అరిసెలు కాల్చేటప్పుడు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరిసెలు కాల్చాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే అరిసె అనేది త్వరగా మాడిపోద్ది, లోపలేమో పిండి పిండిగా ఉండిపోద్ది. ఇలా బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకోవాలి 2 సైడ్స్. అలా కాలిన తర్వాత ఏంటంటే ఆ ప్లేట్లు ఉంటాయి అరిసెలు ఒత్తుకోవాలండి గట్టిగా. అలా ఒత్తేనంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా గోల్డిష్ బ్రౌన్ ఇలా ఒక్కోటి వేసుకుంటా కాల్చుకోవాలి. చాలామంది నెయ్యిలో కూడా కాల్చుకోవచ్చండి. ఇవి చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యిలో కాల్చుకుంటే. మేమైతే ఇక్కడ ఆయిలే వేసాము. ఇలా ఒత్తుకోవాలండి అరిసె గట్టిగా. ఒత్తుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి గిన్నెలో.
తర్వాత ఈ అరిసెలన్నీ అయిపోయాక ఆరబెడతారండి, కొంచెం చల్లగా అయ్యేదాకాని ఆరబెడతా ఉంటారు. మేము ఇక్కడ కొంచెమేగా చేసిందని ఒక ప్లేట్లో పెట్టేశానండి నేను. తర్వాత ఇదిగోండి, చాలా బాగుంటాయండి ఇవి అరిసెలు, మెత్తగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.